హలో అండి, ఈరోజు మన క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మరియు వెయిట్ గెయిన్ అవుతుంది మేడం అని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మనము దీని గురించి తెలుసుకుందాం. దీనికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి అవసరమైన రీజన్స్ ఏంటి, అసలు వెయిట్ గెయిన్ ఇవన్నీ సిమ్టమ్స్ దేంట్లో ఉంటాయి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. నేను డాక్టర్ స్వప్న అండి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ. కామన్గా ఈ రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి కారణాలు ఉంటాయండి. వాటిలో మెయిన్ రీజన్ అన్నది పీసీఓడిలో ఓవ్యులేషన్ కరెక్ట్గా కాదు, ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదు. అందుకని పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావు. దానివల్ల ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ మధ్య టీనేజ్ గర్ల్స్కి, మళ్ళీ యంగ్ ఉమెన్ చాలా వర్క్ స్ట్రెస్ కానీ, ఎగ్జామ్ స్ట్రెస్ కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడము, జంక్ ఫుడ్ తీసుకోవడము వల్ల కూడా ఈ పీసీఓడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం కూడా ఈ పీసీఓడి రావడానికి ఒక రీజన్స్ అండి. ఈ పీసీఓడిలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి, వెయిట్ గెయిన్ ఉంటుంది, మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు ఎర్లీగా టీనేజ్లోనే ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలండి. మేము ఇలాంటి పేషెంట్స్కి హార్మోన్ ఎవాల్యుయేషన్ చేస్తాము, వాళ్ళ షుగర్ లెవెల్, ఇన్సులిన్ లెవెల్ కూడా చెక్ చేస్తాము, మళ్ళీ అల్ట్రాసౌండ్ కూడా చేసి చూస్తాము. ఇవన్నీ చేసి పీసీఓడి ఉందా లేదా అన్నది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడానికి ఇంకొక కారణాలు కూడా థైరాయిడ్ అండ్ ప్రోలాక్టిన్ కూడా టెస్ట్ చేసుకోవాలండి. కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్గా తెలుసుకోవాలనుంటే మీ నియర్ బై గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి.